కేసుకు సంబంధించిన దర్యాప్తుని కొనసాగించాలి, క్లోజ్ చేయడం కాదు, ఇంకా లోతుగా దర్యాప్తు చేయాలి అని వివేకానంద రెడ్డి గారి కుమార్తె సునీతారెడ్డి చేసిన పోరాటం చాలా పెద్దది. అసలు ఈ కేసు హత్య జరిగిన దగ్గర నుంచి ఇంకా ఇప్పటికీ ఆమె పోరాటం కొనసాగుతూనే ఉంది. బహుశా ఇలాంటి పోరాటం ఎవరు చేయరేమో. ఏదో కొన్నాళ్ళు పోరాడతారు, ఇంక ఒక స్థాయికి వచ్చిన తర్వాత ఇంట్లో వాళ్ళు అయిన వాళ్ళే సహకరించకుండా రివర్స్ అయిపోయిన తర్వాత అలసిపోయి వదిలేస్తారు. కానీ ఆమె ఎంతగా పోరాడుతున్నారు అని అంటే ఒక సైనికురాల్లా పోరాడుతున్నారు, యుద్ధంలో ఉన్న సైనికురాల్లాగా. పైగా ఎవరి మీద పోరాడుతున్నారు అంటే తన తండ్రిని హత్య చేసిన వరుసకు తన సోదరుల మీదే పోరాడుతున్నారు. తెలుసు, ప్రపంచం మొత్తానికి తెలుసు చంపింది ఎవరు, చంపించింది ఎవరు అని. అది ప్రూవ్ చేయాలి, న్యాయపరంగా ప్రూవ్ చేసి వాళ్ళకి శిక్షలు పడేలా చేయాలి అనేది ఆమె పట్టుదల. సిబిఐ ఒక దశ వరకు దర్యాప్తు చేసి ఇక ఛార్జ్షీట్ వేసేసిన తర్వాత ఆమె సుప్రీంకోర్టులో పిటిషన్ వేశారు, దర్యాప్తుని కొనసాగించాలి, ఇంకా లోతుగా దర్యాప్తు చేయాలి అని. కన్విన్స్ అయిన సుప్రీంకోర్టు ఈ కేసు ఎక్కడైతే విచారణ జరుగుతోందో తెలంగాణ సిబిఐ కోర్టు, ఆ సిబిఐ కోర్టుకి ఈ కేసుని వెనక్కి ట్రాన్స్ఫర్ చేస్తూ దీని మీద డెసిషన్ తీసుకోమని చెప్పింది. సిబిఐ కోర్టు సిబిఐ ఈ దర్యాప్తును కొనసాగించాలని చెబుతూ చాలా విషయాలని సిబిఐ కోర్టు కొన్ని కాదు చాలా ఇంపార్టెంట్ ఏ అంశాలనైతే సునీత సీరియస్గా తీసుకున్నారో అంశాల పట్ల సిబిఐ కోర్టు ఒక రకంగా కొట్టేసిందని చెప్పాలి. ఆర్డర్ కాపీలో చాలా కీలకమైన అంశాలు ఏంటవి? వివేక మరణించిన తర్వాత అతని సమీప బంధువులకు విషయం తెలియజేయడం సహజం. ఏదైతే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డికి భారత్కి ఒక ఫోన్ వచ్చింది తెల్లవారుజామున 4:30కో 5కో, చేసింది ఎవరు, చెప్పింది ఎవరు, ఇదంతా చర్చ ఉంది కదా. ఆ విషయంలో సునీత గారు లేవనెత్తుతున్నది అది కూడా అలా బయటికి లాగాలి అని. ఎందుకంటే దాంట్లో అసలు మర్మం ఏంటి? చెప్పినవాడు చనిపోయాడని చెప్తాడు, కానీ ఎలా చనిపోయాడో కూడా చెప్పుండాలి కదా. అక్కడికి వెళ్ళి చూశారు కదా. జగన్కు కూడా గుండెపోటుతో చనిపోయాడని చెప్పాడా, లేకపోతే ఆపరేషన్ సక్సెస్ అయిందని చెప్పాడా? తెలియదు కదా. అది సునీత గారి అనుమానం. చిన్నాన్న గుండెపోటుతో చనిపోయిందని చెప్పాడా, లేకపోతే గొడ్డలి వేటుకు చనిపోయాడని చెప్పాడా? తర్వాత హూ కిల్డ్ బాబాయ్ అనేది కూడా మాట్లాడుకున్నారు. ఇటువంటి విషయాలన్నీ ఆవిడికి చాలా డౌట్స్ ఉన్నాయి. అయితే ఇక్కడ సిబిఐ కోర్టు అభిప్రాయపడింది ఏంటి? ఎవరైనా మరణించారని తెలిసినప్పుడు సమీప బంధువులకు తెలియజేయడం సహజం కదా అనేది సిబిఐ కోర్టు అభిప్రాయపడింది. వివేక హత్య విషయాన్ని జగన్మోహన్ రెడ్డికి భారత్కి చెప్పడంలో తప్పు లేదని కూడా అంది సిబిఐ కోర్టు కన్విన్స్ అయింది. ఆ చెప్పినవాడు ఎందుకు చెప్పాడనే ఉద్దేశంలో చెబుతారు, సొంత బంధువులు చనిపోయారు కాబట్టి ఎవరో ఫోన్ చేసి సమాచారం అందించుంటారు అని కోర్టు కన్విన్స్ అయింది. అలాగే రాజారెడ్డికి చిన్నకొండారెడ్డికి ఏవో చిన్న ఆస్తి తగాదాలు ఉన్నంత మాత్రాన సాక్ష్యాలు లేకుండా ఆరోపణ చేయాలి. కొండారెడ్డికి ఏదో ఈ హత్యలో సంబంధం ఉందనో ఇంకోటనో ఆరోపణలు చేస్తున్నారు. వాళ్ళకేవో చిన్న గొడవలు ఉండొచ్చు, అంత మాత్రాన ఇది చేయలేం మనం అని కూడా కోర్టు. సో ఇటువంటివి ఏవైతే సునీతారెడ్డి గారు కీలకమని భావిస్తున్నారో వాటిని కోర్టు పెద్దగా పరిగణలోకి తీసుకోకుండా కిరణ్ యాదవ్, ఆ ప్రకాష్ రెడ్డి మనవడు అర్జున్ రెడ్డి మధ్య జరిగిన మెసేజ్లు ఏవైతే ఉన్నాయో ఆ ఒక్క విషయంలోనే, నిజానికి ఆమె అంత పెద్ద ఇంపార్టెంట్ కాదు, కానీ ఆ ఒక్క విషయంలో మాత్రమే దర్యాప్తు చేయండి అని సిబిఐ కోర్టు సిబిఐని ఆదేశించింది. ఈ అంశాన్ని బేస్ చేసుకుని ఆమె సునీతారెడ్డి గారు హైకోర్టులో సవాల్ చేయబోతున్నారు. సిబిఐ కోర్టు ఇచ్చిన ఆర్డర్ని అప్పీల్కి వెళ్తున్నారు. ఆమెకు అవకాశం ఉంది కాబట్టి అప్పీల్కి వెళ్తున్నారు. నిజానికి ఇవన్నీ జనసామాన్యంలో జరుగుతున్న చర్చనీయాంశాలు. ఏంటవి అంటే చంపింది ఎవరు, చంపించింది ఎవరు అనేది అసలు మెయిన్. ఇది ఎందుకు ఈ అంశంలో
జగన్మోహన్ రెడ్డి అప్పుడేమో నారాసుర రక్త చరిత్ర అని, గుండెపోటు అని, గొడ్డలి వేటని, మన్నని, మశానం అని, సిబిఐకి ఇవ్వాలని కేసు ఒకసారి, ఆయన ముఖ్యమంత్రి అయినాకేమో సిబిఐకి ఇవ్వద్దని, చిన్నానని ఎవరో లేడీ ఆయనకు అక్రమ సంబంధం ఉంది వాళ్ళు చంపించారని ఆయన పత్రికలో రాయడం, సిబిఐకి ఇవ్వాలని మాట్లాడిన మనిషి ముఖ్యమంత్రి అవ్వగానే సిబిఐకి ఇవ్వద్దని కేసు వెనక్కి తీసుకోవడం, సిబిఐకి ఇవ్వాల్సిందే అని చెప్పి సునీత ఫైట్ చేస్తూ ఉంటే సిబిఐకి ఇస్తే అవినాష్ రెడ్డి బీజేపీలో చేరిపోతాడని చెప్పడం, ఆమె చెప్పిన మాట సునీతారెడ్డి గారు కోట్ చేసిన వాస్తవం. తర్వాత విజయసాయిరెడ్డి గుండెపోటని ఎలా చెప్పాడు, సాక్షిలో గుండెపోటని ఎవరు చెప్పారు, ఎందుకు ఎలా చెప్పారు, జగన్మోహన్ రెడ్డి వెళ్ళి గొడ్డలి వేటు 7 దెబ్బలు 7 పోట్లని ఆయన ఎలాగ చెప్పేశాడు, రక్తం తుడిచింది ఎవరు, కట్లు కట్టింది ఎవరు, కట్లు కట్టినా కూడా గుండెపోటుని ఎలా గుండెపోటుకి కట్లు కట్టడం ఏంటి, ఎవరు పిచ్చివాళ్ళు చేస్తారు వీళ్ళు. ఇలాంటివన్నీ చాలా మైక్రో ఇష్యూస్ ఉన్నాయి. ఆ సిఏ ఎందుకు అలా చేశాడు, ఆ సాక్షులు ఎందుకు అనుమానాస్పదంగా మరణించారు. ఒక రకంగా చెప్పాలంటే 1-2 కూడా అంటే చిన్న చిన్న విషయాలకు కూడా సీరియస్గా తీసుకునే సిబిఐ దీన్ని ఎందుకు సీరియస్గా తీసుకోలేదు. చిన్న చిన్న విషయాలకి కాస్తంత దూరానికి కూడా హెలికాప్టర్లు విమానాలు వాడే జగన్మోహన్ రెడ్డి కడపలో జరిగిన పులివెందులు జరిగిన హత్యకి చిన్నాన్నను చూసుకోవడానికి హైదరాబాద్ నుంచి సుదీర్ఘమైన కారు ప్రయాణం ఎందుకు చేశాడు. ఆ రోజు భారతిని జగన్ని హైదరాబాద్ నుంచి పులివెందులు తీసుకెళ్లిన డ్రైవర్ నారాయణ అనుకుంటా అతని పేరు, అతను ఎందుకు అనుమానాస్పదంగా మరణించాడు. ఇది చాలా ఉన్నాయి ఇందులో తీయడానికి. సో వీటన్నిటినీ దర్యాప్తు చేయాలి అనేది చూడండి. నేనే ఇంతసేపు చెప్పాను అందులో ఉన్న అనుమానాలు, లూప్ హోల్స్ వదిలిపెడితే గంట చెప్తాను. ఇంకా మనమే చూసిన వాళ్ళకే మనకే ఇంత విషయం తెలిస్తే సిబిఐకి ఎందుకు తెలియట్లేదు. ఇవన్నీ తెలిసిన సునీత గారి మనసు ఎలా ఊరుకుంటుంది దర్యాప్తు చేయొద్దని. అందుకని ఆమె అప్పీల్కి వెళ్తుంది. సో కానీ దర్యాప్తు చెయ్యాలా వద్దా అని చెప్పడం వరకు కోర్టు ఓకే, కానీ కోర్టు ఏ అంశాల మీద దర్యాప్తు చేయాలో కూడా సూచించే ఇది ఉంటుందా, పరిధి ఉంటుందా కోర్టుకి అంటే నాకు తెలీదు. కోర్టు దర్యాప్తు చేయాలా వద్దా, సిబిఐ కంటిన్యూ చేయాలా లేదా అనేది ఒక అంశం. ఆ విషయంలో చేయమని చెప్పొచ్చు, లేదని చెప్పొచ్చు. కానీ పర్టికులర్గా ఈ అంశం ఒకటే చేయండి మిగతా అవసరం లేదు అని కూడా కోర్టు వారు చెప్పారు. గౌరవ సిబిఐ న్యాయస్థానం వారు చెప్పారు. ఆ చెప్పే పరిధి కోర్టుకు ఉంటుందా అనేది కూడా ఒక కొంచెం చర్చనీయాంశంగా ఉంది. ఇది చాలా కీలకం. అసలు సునీత గారు ఇప్పుడు హైకోర్టుకు వెళ్ళడం వల్ల ఏమన్నా ప్రయోజనం ఉంటుందా?